సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. డివిజన్ పర్యటనలో భాగంగా మా డిప్యూటీ మేయర్ గారి డివిజన్ 58వ డివిజన్లో ఈరోజు ఉదయం నుంచి ప్రారంభించుకున్నాము. ఈ డివిజను చాలా చక్కగా మన గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని చెప్పడానికి చాలామంది ప్రజానీకం. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఏరియా. ఇది ఈ ఆంధ్రప్రభ కాలనీ కానీ, ఆంధ్రపత్రిక కాలనీ కానీ, ఆర్ఎన్పి కాలనీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా గతంలో మట్టి రోడ్లతో ఇబ్బంది పడే పరిస్థితుల్లో గతంలో చూసాం. ఇది ఈ బోండమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం ఆ మట్టి రోడ్లు పూడ్చిన పరిస్థితి లేదని చెప్పి ఈరోజు ప్రజానీకం చెప్తారు. ఈరోజు మా డిప్యూటీ మేయర్ గారు ఇక్కడ గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపుగా సుమారుగా 40 కోట్ల పైబడి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ పూర్తిగా కూడా అభివృద్ధి చేసుకుంటూ ఇంకా అభివృద్ధికి అవకాశం ఉంది. తప్పకుండా ప్రతిదీ కూడా శాంక్షన్ చేయించి ఇమీడియట్గా అవన్నీ కూడా చేసే విధంగా ముందుకెళ్తున్నాం. గతంలో ఇదే బోండమ్మ, ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళు కనుక అభివృద్ధి చేస్తుంటే మాకు ఈ అభివృద్ధికి అవకాశం ఉండేది కనీసం. ఈరోజు వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు వచ్చి 2014-2019 దాకా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు 5 ఏళ్ళు అధికారం అనుభవించి ఈ నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఏ విధంగా ఓట్లు అడుగుతారని చెప్పి అడుగుతున్నాను నేను. ఓట్లు అడిగే నైతిక అర్హత కూడా లేదు. ఈరోజు మీ ప్రజానికానికి ఓట్లు అడగడానికి మాకు ఒకటే అర్హత. అభివృద్ధి చేశాము, అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాము, అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చాము, చేయూత కానీ, అమ్మఒడి కానీ, పెన్షన్ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ మేము పథకాలు ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజానికం మాకు అందరూ కూడా హారతలు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. అందుకని మేము చెప్పగలుగుతాం ఈ నియోజకవర్గంలో 25,000 పైబడే మేము మెజార్టీతో గెలవబోతున్నాం. ఇక్కడ జగనన్న నాయకత్వంలో, జగనన్న ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో 25,000 కోట్లు పైబడే గెలుస్తామని చెప్పని తెలియపరుచుకుంటే ఈ డివిజన్లో మా డిప్యూటీ మేయర్ గారు ప్రతి ఒక్కరిని కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మా డిప్యూటీ మేయర్ గారు కానీ, ఇతర నాయకులు కానీ చక్కగా ప్రతి ఒక్కరిని కలుపుకొని అన్ని కాలనీలు కూడా డెవలప్ చేయడానికి వాళ్ళు చక్కగా చేశారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటే ఈ కార్యక్రమం చేసి అందరికీ కూడా ధన్యవాదాలు.